వేధింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ తీర్పుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్పందించారు. బీఆర్ఎస్ నాయకులు సుప్రీంకోర్టుకు వెళ్లి పార్టీ మారిన ఎమ్మెల్యేల పదవులు రద్దవుతాయని పగటికరడు కన్నారెడ్డి విమర్శించారు. 10 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు 60 మందిని బీఆర్ఎస్ లో చేర్చుకున్నారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. స్పీకర్ గారి అధికారాన్ని ప్రకారమే జరగాలని చెప్పని సుప్రీంకోర్టు కూడా అభిప్రాయపడ్డది. కాబట్టి ఈరోజు మీ మొదటి నుంచి చెప్పింది నిజమైందనే మాట చెప్పడానికి కోసం ఈ సందర్భంగా ప్రయత్నం చేస్తాం. ఈరోజు ఈర్ష్యా భావంతో ఇక్కడ కేటీఆర్ గాని, అటు హరీష్ రావు గాని, అటు కవిత గారు గాని రకరకాల యాగి రోజు ఏ ప్రభుత్వం వచ్చిన 3 రోజుల నుంచి ప్రభుత్వం పడిపోతుంది, కూలిపోతుంది, కాలిపోతుంది, ఇంకెక్కడి ప్రభుత్వం అన్నారు. 19 మాసాలైంది, 20 మాసాలకు అడుగు పెడుతుంది. ఐక్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ముందుకు పోతుంటే ఈరోజు కావాలని చేసే దుష్ప్రచారం తప్ప మరొకటి కాదన్న మాట.